నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ అధ్యక్షతన లయన్స్ క్లబ్ 320D రీజియన్ సమావేశం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులకు సన్మానం చేశారు. అలాగే వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి, డిస్టిక్ 320D గవర్నర్ నగేష్ పంపాటి, లయన్స్ క్లబ్ ప్రముఖులు మాట్లాడుతూ లయన్ గోలి సంతోష్ సేవలు అభినందనీయమని అన్నారు. వ్యాపారంలో రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రీజియన్ చైర్మన్గా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రీజియన్ సమావేశం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పుర ప్రముఖులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. మన స్పెషల్ హీరో గురించి పరిచయం చేయాలి అనగానే మా ద్రోణాచార్యుల వారు మాకు తెలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెరీ వెరీ స్పెషల్ హీరో, స్పెషల్ గ్రేటెస్ట్ న్యూస్ ఏమంటే ఈ గొప్ప ఇన్ని సుగుణాలు ఉన్న మన గోలి సంతోష్ కుమార్ గారిని లేనిదానికి పరిచయం చేసిన వ్యక్తిని నేనే అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. గోలి సంతోష్ గారు శివంపేట గ్రామంలో వెంకటేశం ప్రమీల గార్ల దంపతులకు జన్మించారు. 10th వరకు శివంపేటలో, ఇంటర్ వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. అయితే అతని పుట్టినరోజు ఎప్పుడు అని నేను ఆరా తీస్తే అని వారి అమ్మగారిని అడిగితే ఒక డేట్ చెప్పారు. నేను నమ్మకుండా వారి అన్నలను, వదినలను, అక్కలను, మమత గారిని అడిగితే అందరూ ఒకటే చెప్తున్నారు. నమ్మకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మీరు అవార్డు పొందారు, గెలుచుకున్నారు. లైన్ దొత్తుల సత్యనారాయణ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ నుంచి ఎక్సలెంట్ ట్రెజరర్ గా లయన్ దొత్తుల సత్యనారాయణ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ నుంచి. అలాగే కొన్ని స్పెషల్ అవార్డ్స్ నాన్ లయన్స్ అనేటువంటి సమాజానికి వారి యొక్క సమయాన్ని ఇచ్చి సమాజాన్ని ఉత్తేజపరుస్తూ సమాజానికి అవైలబుల్ గా ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న లయన్ గజ్వేల్ చెందినటువంటి కొంతమంది నాన్ లయన్స్ కూడా డిస్ట్రిక్ట్ కానీ రీజియన్ కానీ కంటిన్యూస్ గా ఆర్సీలుగా, జెడ్సీలుగా ఇస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ. బాబు తొందర కానీ ఫోటో చారి గారు తొందర ఫోటో ముగించుకొని మీరు వెనక్కి వెళ్ళాలి. పెద్దల్ని సగౌరవంగా వేదిక లోపలికి తీసుకొని రావాలి. దాతలకు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఇప్పుడు మల్లేశం గారు ఆధ్వర్యంలో సత్యనారాయణ గారు, విజయ్ గారు దాదాపుగా 800 కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే 1000 కార్యక్రమాలు పూర్తి చేయడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
అన్ని క్లబ్బులు కూడా పోటీతత్వంతో ఈరోజు సమాజ సేవలో మేము ముందుందామంటే మేము ఉందామనేది ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ అన్నీ కూడా సంతోష్ చెప్పినట్టు లయన్స్ మెంబర్ అంటే కూడా ప్రపంచవ్యాప్తంగా మనకి ఎక్కడ పోయినా ఏ పని ఉన్నా గుర్తింపు ఉంటుందని వారు చెప్పినట్టు విషయాలు మరి సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మరి ఆ భగవంతుడు కూడా మనకు మంచి చేయాలంటే మనం కూడా ఎంతో కొంత చేసి ఉండాలనే ఉద్దేశంతో మరి ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తూ మరి పెద్దలంతా సహకారంతో మరి రానున్న భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి అందరితో మంచి పేరు తెచ్చుకుంటానని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా పిఎస్సీలకు మరి రీజన్ కాంప్లెక్స్ సభ్యులకు మరియు ప్రతి క్లబ్ల ప్రెసిడెంట్లు సెక్రటరీ ట్రెజర్లతో పాటు మరి గజ్వేల్ పట్టణ నా ఆత్మీయ మిత్రులు వైశ్య సోదరులు అందరూ కూడా వచ్చారు. మా ఫర్టిలైజర్ అసోసియేషన్ వాళ్ళకు మరి వైశ్య సోదరులకు గజ్వేల్ పట్టణ వాసులకు ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటూ జై హింద్ జై భారత్.